వాక్యం చెప్పి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని నేను ముగిస్తాను. రండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అందరం చదువుతాం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరచి దేవుని వాక్యం చదువుతూ ఉండగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. అలాగే మరొక స్థలంలో మరొక మాట చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. అందరం కూడా చదువుదామా? కాక నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ 2వ సెషన్లో కూడా దేవుడు తన వాక్యంతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదైన దేవా, దయాళుడా, మీకు స్తోత్రం నాయన. ఉదయకాలపు సెషన్లో పరమగీత గ్రంథంలో నుంచి మాతో మాట్లాడిన మీ వాక్కులను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2వ సెషన్లో, ఈ చివరి సెషన్లో ప్రభువా, మరి ఏ మాటలైతే మాకు అవసరమో ఆ మాటల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను పురికొల్పండి, బలపరచండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకొని మీ మాటల ద్వారా మమ్మలను దర్శించి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఆమ్నోస్ ఆర్మీ ప్రైడ్ టీంలో ఉన్న బ్రదర్స్ అందరికీ, అలాగే స్థానిక సంఘ కాపరి, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదివిన వాక్య భాగంలో 2 భాగాలు మనం చదివాం. ఒకటి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకున్నాం. ప్రసంగి గ్రంథాన్ని రాసిన సొలొమోను ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని అన్నాడు. ఆయనేమో అంతా వ్యర్థం అన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 15:58లో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చెబుతున్నాడనంటే, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని అన్నాడు. ఆయనేమో వ్యర్థం అని ఒక పుస్తకాన్ని రాశాడు. 12 అధ్యాయాలు అంతా వ్యర్థమే. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాల్లో ఏముందంటే వ్యర్థం అని ఉంది. ఆ తప్ప నాకేం కనపడలేదు. ఆ అధ్యాయంలో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, అలా 12 అధ్యాయాలు చదువుతూ ఉంటే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థమని, అంత వ్యర్థం అని ఆయన రాశాడు. ఇది చూడండి, ఒక మాట చెప్తాను. ఇది వ్యర్థం అని అన్నాడంటే ఏంటి అర్థం? ఇది వ్యర్థం అని అన్నాడంటే అందులో వాస్తవికతమైనది ఏదో ఉంది. ఇది వ్యర్థం, ఒకటి చెప్పి ఇది వ్యర్థం అన్నాడంటే, ఇది వ్యర్థం అన్నాడంటే వాస్తవమైనది ఏదో ఉంది.
దానికోసం ఆయన ఏం చేయలేదు, వ్యర్థమైన దాని వెనకాలే పడ్డాడు, తనకున్నదంతా ఖర్చు పెట్టాడు. చివరికి పుస్తకం రాసి మనలాగా చదువుకునే వాళ్ళకి ఇది వ్యర్థం, కాబట్టి ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు కూడా నాలాగా వ్యర్థంగా గడపకండి అని ఆయన 12 అధ్యాయాలు రాశారనమాట. ఈయన వ్యర్థం అని అన్నాడు. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాలి. దేవుడు సొలొమోనుకి అడగకుండానే ఒక 3 ఇచ్చాడు. ఏమిచ్చాడు అని అంటే, 1 జ్ఞానం, 2వది ఐశ్వర్యం, 3వది ఆయుష్. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. అయితే ఐశ్వర్యాన్ని ఇస్తేనేమో ఆయన చాలా వేరేగా వృధాగా ఖర్చు పెట్టేశాడు. ఐశ్వర్యం అంతా ఆయన తిండికి, తర్వాత భోజనాలకి, తర్వాత ఆడవాళ్ళకి ఇలా ఖర్చు పెట్టేశాడు ఆయన. సొలొమోను భోజనం తెలుసు కదా, రోజు ఆయన మెను ఒక వచనంలో ఉంటుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోను మెను ఉంటుంది. చదువుతున్నాను నేను. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం ఒకే ఒక్క వచనం, అది 22వ వచనం. అక్కడ ఏముందంటే, ఒక్కొక్క దినమునకు, ఒక్కొక్క దినం అని ఉందా, లేకపోతే వారానికి ఒకసారి, వీకెండ్ కాదు. మనం జనరల్గా నాన్ వెజ్ ఎప్పుడు తెచ్చుకుంటాం, వారానికి ఒకసారి తెచ్చుకుంటారు. కానీ సొలొమోనుకి రోజు మొక్కలేదే మొదటిది ఆయనకి అని నేనంటాం కాదు, ఇక్కడే ఉంది. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముద్రపిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు. ప్రతిరోజు ఇంత తిండి, ప్రతిరోజు ఇవి ఆయన మెను అదనమాట. కనుక డబ్బులు ఇస్తేనేమో ఇట్లా ఖర్చు పెట్టాడు, జ్ఞానాన్ని ఇస్తేనేమో జ్ఞానాన్ని ఎలా ఖర్చు పెట్టాడు ఆయన, జ్ఞానం ఎలా వాడుకున్నాడు. నేను గతంలో చెప్పాను, జ్ఞానాన్ని ఎలా వాడాడంటే, సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం లేదు. వాళ్ళ బాబు అంటే దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయా? ఉన్నాయి, మస్తు యుద్ధాలు చేశాడు ఆయన. కానీ సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. ఎందుకు యుద్ధాలు లేవు అని అంటే, దానికి కారణం ఈయన జ్ఞానం. ఈయన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడంటే, ఏ శత్రురాజుతోనైతే యుద్ధం చేయాలో వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మొదలెట్టాడు. అట్లా 700 మంది శత్రురాజుల కుమార్తెలు ఈ ఇంట్లోకి వచ్చారు. తర్వాత ఒక ఇష్టమైన వాళ్ళంతా ఉపపత్నులు 300 మంది, అలా మొత్తం 1000 మంది అనమాట ఆయన భార్య. కనుక జ్ఞానాన్ని ఇస్తేనేమో ఆ బయట వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే సొలొమోను కాలంలో బయట యుద్ధాలు లేవు, కానీ రోజు ఇంట్లో యుద్ధాలు ఉన్నాయి. బయట యుద్ధాలు లేకుండా చేయగలిగాడు, కానీ ఇంట్లో యుద్ధాలు లేకుండా ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే 700 మంది ఒక ఆమె పడదు, తర్వాత 300 మంది ఉపపత్తులు, వాళ్ళతో నేను సీనియర్ అంటది ఒక ఆమె, రకరకాల గొడవలు. అది కనుక బయట యుద్ధాలు లేవు, కానీ ఇంట్లో రోజు యుద్ధాలే 1000 మందితో. కనుక అది ఆయన జ్ఞానం, యుద్ధాలు లేకుండా చేయగలిగిన జ్ఞానం అది. ఇక 3వది ఏంటనంటే ఆయుష్. జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ అంతా ఏళ్ళతోనే తరిగిపోయింది, కానీ 1000 మందితో తరిగిపోయింది ఆయుష్. దేవుడి కోసం చేసింది ఏమీ లేదు, ఆయన చేసింది ఒకటే. అదేంటనంటే 3 పుస్తకాలు రాశాడు సొలొమోను. అంతకు మించి ఆయన ఏం చేయలేదు. ఆయన ముసలోడై రాసిన పుస్తకం ప్రసంగి అనమాట. ఆ పుస్తకం అంతా వ్యర్థం అని రాశాడు. కనుక ఆయనేమో అంతా వ్యర్థం 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 వ్యర్థం, మొత్తం సమస్తం వ్యర్థం అని ఆయన రాశాడు. అయితే అపొస్తలుడైన పౌలేమో ఆయన వ్యర్థం కాదు వ్యర్థం కాదు వ్యర్థం కాదు అని ఈయన రాశాడు. ఆయనేమో వ్యర్థం అన్నాడు, ఈయనేమో వ్యర్థం కాదు అన్నాడు. సరే, ఇంతకీ ఏది వ్యర్థం ఏది వ్యర్థం కాదు? నేను వీళ్ళిద్దరి జీవితాలని ముందు పెట్టి
ఏది వ్యర్థమో ఒక 5 విషయాలు చెప్తాను, ఏది వ్యర్థం కాదో అవి ఒక 5 విషయాలు చెప్పి ఈ రెండో వర్తమానాన్ని ముగిస్తాను కదా. అర్థమైందా మీకు? వ్యర్థం అవుతుందా? వ్యర్థమైతే ప్రసంగి సొలొమోను వ్యర్థం కాకుండా అర్థం చేసుకుంటే మీరు పౌలు లాంటి వాడు. ఇద్దరు జ్ఞానులే. సొలొమోను పాత నిబంధన జ్ఞాని, అపొస్తలుడైన పౌలేమో కొత్త నిబంధన జ్ఞాని. ఇద్దరు జ్ఞానులే. ఆయన పాత నిబంధన జ్ఞాని, ఈయన కొత్త నిబంధన జ్ఞాని. అయితే సొలొమోను జ్ఞానమేమో సూర్యుని కిందున్న జ్ఞానం, పౌలు గారి జ్ఞానమేమో సూర్యుని పైనున్న జ్ఞానం. కనుక ఇది కిందనున్న జ్ఞానం కాబట్టి అంతా వ్యర్థం అన్నాడు, అది పైనుండి వచ్చిన జ్ఞానం కాబట్టి వ్యర్థం కాదు అని అన్నాడు. సరే, ఇంతకీ ఏది వ్యర్థం? ముందు అవి ఒక 5 చెప్తాను. ఏది వ్యర్థం కాదో అవి ఒక 5 చెప్పి నేను ముగిస్తాను. మొదటి వ్యర్థం ఏంటి అని అంటే, సొలొమోను రాసిన కీర్తనల గ్రంథం తీయండి. నేనేమన్నాను ఇప్పుడు? సొలొమోను రాసిన కీర్తనల గ్రంథం అన్నాను. సొలొమోను కీర్తనలు రాశాడా? కీర్తనలు కూడా రాశాడా? ఆయన మొత్తం 1005 కీర్తనలు రాశాడు. మనకి కేవలం 2-3 కనపడతాయి, కానీ సొలొమోను కీర్తనలు ఎన్ని? 1005 కీర్తనలు రాశాడు. సామెతలు ఎన్ని? 3000 సామెతలు. 3000 సామెతలు, 1005 కీర్తనలు. చూడండి ఆ మాట, అది కూడా చూపిస్తాను. అదే రాజుల గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథంలోనే మనం చూస్తే సొలొమోను మొత్తం కీర్తనలు ఎన్ని అని అంటే మనకి బైబిల్లో కనిపిస్తుంది. రాజుల మొదటి గ్రంథం తీయండి ఒకసారి. 4వ అధ్యాయంలోనే మనకి ఆయన ఎన్ని కీర్తనలు రాశాడో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం తీశారా? ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన? రాజుల మొదటి గ్రంథం అని నేను ఇక్కడ 2వ గ్రంథం చూస్తున్నాను, అందుకే కనపడలేదు. సరే, ఓకే. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చదవండి ఎవరైనా. 32. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. అతడు అనగా సొలొమోను 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను అని ఉంది. ఎన్ని కీర్తనలు రాశాడు ఆయన? 1005 కీర్తనలు సొలొమోను రాశాడు. కనుక మనకి 1005 కీర్తనలు అవి ఎక్కడున్నాయో నాకైతే దొరకలేదు, కానీ నాకు 2 కీర్తనలు దొరికినాయి. ఆ 2 కీర్తనలు ఏంటంటే కీర్తనల గ్రంథం 127వ కీర్తన, 128వ కీర్తన. తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 127, 128. 127వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో ఏముంది అక్కడ? 127వ కీర్తన పైన కీర్తనలు ఎవరు రాశారో వాళ్ళ పేర్లు పైన రాసి ఉంటుంది. దావీదు రాశాడు అనుకో దావీదు కీర్తన అని ఉంటుంది. మోషే రాశాడు అనుకో మోషే కీర్తన అని ఉంటుంది. ఇప్పుడు 127, 128 పైన ఎవరి పేరుంది? సొలొమోను. అంటే ఈ కీర్తనలు ఎవరు రాశారు? సొలొమోను కీర్తన. కనుక సొలొమోను కీర్తన 127వ కీర్తనలో 1, 2 చూడండి చరణాలు. 1వ చరణం 2వ చరణంలో ఏముంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట. మరి అక్కడ ఒక పుస్తకమే రాశాడు వ్యర్థం అని. మళ్ళీ ఆ పుస్తకం చాలన్నట్లుగా 2 కీర్తనలు కనపడితే ఆ 2 కీర్తనలో కూడా వ్యర్థం అనే మాట ఎన్నిసార్లు వచ్చింది? అంటే ఆయన సామెతల కీర్తనలు ప్రసంగి రాసినా వ్యర్థమే, ఓ పాట రాసినా అందులో కూడా వ్యర్థమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయవారికి మేలుకొని ఉండుట వ్యర్థమే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. అంటే 1-2 చరణాల్లోనే వ్యర్థమే 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 అని ఉందంటే ఈయన కంటే వ్యర్థమైనది అర్థంగా ఎవరు చెప్పలేదని మనకు అర్థమవుతుంది.
అర్థమైందా? కనుక మొదటి వ్యర్థం ఏంటనంటే, ఏది వ్యర్థం అని అంటే, మొదటిది యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. కాపాడకపోతే కావలి కాసేవాళ్ళు వ్యర్థం. అలాగే ఏం చేసినా ఆయన కాపాడకపోతే వ్యర్థం అని అన్నాడంటే, మొదటి వ్యర్థం దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. ఇది మొదటి మాట. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని మొదటి మాట, దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. దేవుడు తోడు లేకుండా ఇల్లు కట్టినా, దేవుడు తోడు లేకుండా రాత్రంతా కావలి కాసిన, దేవుడు తోడు లేకుండా రాత్రి పగళ్ళు కష్టపడ్డా, అది వ్యర్థం. అది మొదటి మాట. దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. కొంతమంది ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఏం విజయాలు ఉండవు, చాలా ప్రయాసపడతారు, వ్యర్థం. ఎందుకంటే దేవుడు తోడు లేడు. దేవుడు తోడు లేకుండా నువ్వు ఏదైనా కట్టినా, కావలి కాసినా, ప్రయాసపడినా, నువ్వు ఏది చేసినా దేవుడు తోడు లేకపోతే అది వ్యర్థం అని. సరే, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను. అదేంటనంటే, మరి దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? అది ప్రశ్న. దేవుడు అందరికీ, చర్చకు వచ్చే వాళ్ళందరికీ దేవుడు తోడుకుంటాడా? నమ్మిన వాళ్ళందరికీ దేవుడు తోడుకుంటాడా? చెప్పండి, కొంచెం చెప్పండి. తిన్నారు కదా, మాట్లాడండి. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? ఉంటాడా? సరే, ఒక్క మాట చూడండి బైబిల్లో. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. సంఖ్యాకాండం తీయండి అందరూ. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనంలో అక్కడ ఏముందంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం చదవండి ఎవరైనా. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడే చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు. తర్వాత, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా అని అంటే ఉండడు. ఎవరికి దేవుడు తోడుగా ఉండడు అని అంటే ఇక్కడే ఉంది. ఎవరైతే ఆయన్ని అనుసరించటం మానేస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. దేవుణ్ణి అనుసరించడం మానేసిన వాళ్ళకి అది ఎలాగో చెప్తాను వినండి. కొంతమందికి ఆదివారం అంటే నిర్లక్ష్యం. ఆదివారమే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు, ఆదివారమే ఊర్లకి వెళ్ళిపోతారు. సెలవులు వచ్చినాయి అంటే దేవుని మందిరాన్ని మానేస్తారు. మరి దేవుని మందిరాన్ని మానేసి, ఆదివారం చర్చ్ మానేసి, నువ్వు ఎక్కడికో పెళ్ళికి వెళ్ళావు, ఎక్కడికో ఏదో వెళ్ళిపోయావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడా? చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు తోడుగా ఉంటాడా? ఉండడు. నువ్వు యెహోవాను అనుసరించడం నువ్వు మానేస్తే ఆయన నీకు ఎలా తోడుగా ఉంటాడు? నీ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మరి మా దగ్గరికి వచ్చి మా బాధలు పోవట్లేదు, మా కష్టాలు పోవట్లేదు, మీరు ఎక్కువ ప్రార్థన చేయట్లేదు, మళ్ళీ మాలాంటి వాళ్ళు అంటారు. మీరు అనుసరిస్తేనే కదా, మీరు అనుసరిస్తే దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇప్పుడు దానియేలు లాగా, దానియేలు ప్రతి దినం ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుడు దానియేలు తోడై ఉన్నాడా? దేవుడు దానియేలు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకున్నాడు? దానియేలు దేవుడిని అనుసరించేవాడు, దావీదు దేవుడిని అనుసరించేవాడు, యోసేపు దేవుడిని అనుసరించేవాడు. దేవుణ్ణి యోసేపు అనుసరించాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం తీయండి ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అను. దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి కాబట్టి వర్ధిల్లాడు. 3వ వచనం చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను అని ఉంది. తర్వాత 21వ వచనం చూడండి, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అని ఉంది. 23 చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను. ఎన్నిసార్లు ఉందండి? ఎన్నిసార్లు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడే? దేవుడు మనకు తోడుగా ఉండాలి అని అంటే మనము ఆయనను అనుసరించాలి. నువ్వు క్రమంగా ఉండాలి. నీ జీవితం దేవునిలో క్రమంగా ఉండాలి. మనది ఎలా ఉంటుందంటే, ఈరోజు బైబిల్ చదివితే రేపు చదవం, ఈరోజు 1 గంట ప్రార్థన చేస్తే వారం అంతా చేయవు, 2 ఆదివారాలు నువ్వు మందిరానికి వస్తే 3వ ఆదివారం రావు. నువ్వు దేవుణ్ణి క్రమంగా అనుసరిస్తే దేవుడు నీకు తోడుకుంటాడు.
నువ్వు దేవుణ్ణి అనుసరించకపోతే దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడు? అది వ్యర్థం. ఈ దేవుడు తోడు లేకుండా నువ్వు అంటావు, నేను ఏదో ఎగ్జామ్ రాశా, నన్ను దేవుడు నాకేం సహాయం చేయలేదు, వ్యాపారం చేస్తున్నాను, దేవుడు నాకు తోడుగా నాకేం సహాయం చేయలేదు. ఎందుకు చేస్తాడు ఆయన? నువ్వు ఆయన అనుసరిస్తే, నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటే, ఆయన చెప్పినట్లు చేస్తూ ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడు లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థం. అది సొలొమోను చెప్పే మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. ఆయన కాపాడకపోతే వ్యర్థం. ఆయన నీకు తోడై ఉండకపోతే వ్యర్థం. అర్థమైందా? మొదటి వ్యర్థం అర్థమైందా? కనుక మొదటి మాట, దేవుడు మనకి తోడుగా లేకపోతే, ఆ తర్వాత తోడుగా లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా, రాత్రి పగళ్ళు ఎంత చెమటొచ్చినా దేవుని తోడు లేకపోతే అదంతా వ్యర్థం. ఇది మొదటి మాట. రెండవ మాట చెప్తాను రండి. రెండవ వ్యర్థం ఏది వ్యర్థం అని అంటే రెండవది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే రెండవ వ్యర్థాన్ని చదువుతున్నాను. యాకోబు 1:26 చదవండి అందరూ. ఎవడైనను చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అను. రెండో వ్యర్థం ఏంటి చూసారు ఇక్కడ? ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే నోటికి కళ్ళెం లేని భక్తి వ్యర్థం. నోటికి కళ్ళెము లేని భక్తి అది వ్యర్థం. ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి. నోటికి కళ్ళెం ఉండాలి, ఇంటికి గొళ్ళెం ఉండాలి. అర్థమైందా? ఇంటికి ఏముండాలి? గొళ్ళెం. నోటికి ఏముండాలి? కళ్ళెం. గొళ్ళెము లేని ఇల్లు దొంగల పాలు, కళ్ళెము లేని నోరు తీర్పు పాలు. అర్థమైంది మాట? గొళ్ళెము లేని ఇల్లు ఎవరి పాలు? దొంగల పాలు. మరి కళ్ళెము లేని నోరు ఎవరి పాలు? తీర్పు పాలు. ఈ మాటలను మనం తీర్పులోకి తీసుకొని వెళ్తాం. నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవు, నీ మాటలను బట్టియే నీవు అపరాధివి అని తీర్పు నొందుతావు అని బైబిల్ చెబుతాడు. ఇక్కడేమో అంతా హల్లెలూయా స్తుతి మహిమ. అదే మనమే బయటికి వెళ్ళాక ఇంట్లో కొన్నిసార్లు చూడాలి, ఎన్ని బూతులు మాట్లాడతారు. నోటికి ఏదొస్తే అది, నోటికి అసలు కళ్ళెం ఉండదు. ఇక్కడ మాత్రం ఎంత భక్తో, ఎంత భక్తి గలవాళ్ళు. మీ పాటలు, మీ ఆరాధన, మీ మాటలు చూస్తూ ఉంటే అసలు ప్రపంచంలో ఇంత భక్తి గలవాళ్ళు ప్రపంచం ఎక్కడ ఉండరేమో అనిపిస్తుంది. కానీ మరి ఈ నోటికి కళ్ళెం ఉంటుందా? ఒక భార్య భర్తని నోరు ముయ్యి అని అంటుంది. భర్తని అనొచ్చా? మరి భర్తను నోరు ముయ్యి అనొచ్చా? తర్వాత ఒక భార్య భర్తని పనికి మాలిన వాడా అనంది. అలా అనొచ్చా? మరి భర్తను అంత మాటలు అనొచ్చా? ఆయన ఏం తక్కువ కాదు, ఆయన ఇంకా ఏవో అనేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరు ఇక్కడికి వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకొని ఎంత ఆరాధన. ఏ భక్తి అండి అది? నోటికి కళ్ళెం లేని భక్తి వ్యర్థం. నీ నోటికి కళ్ళెం లేకపోతే, నీ నోటికి అదుపు లేకపోతే, ఇక్కడ చూడండి ఒక మాట చెప్తాను. నోటి నిండా పళ్ళు, ఒంటి నిండా కుళ్ళు. కొంతమందికి నోటి నిండా పళ్ళు ఉంటాయి, ఒంటి నిండా కుళ్ళు ఉంటుంది. మొత్తం ఆ కుళ్ళంతా కూడా ఎలా తెలిసిద్దానంటే ఈ పళ్ళు ద్వారా వచ్చే మాటల ద్వారా బయటపడిపోతాయి. కొంతమంది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అసలు నిజంగా వీళ్ళు రక్షించబడ్డోళ్ళేనా అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళేనా అని అనిపిస్తుంది. కాబట్టి నీ మాటలను బట్టి చెప్పొచ్చు నువ్వు ఎలాంటి భక్తి గలవాళ్ళు. నిజంగా భక్తి గలవాళ్ళు అయితే మన మాటలకి కళ్యాణాలు ఉండాలి కదా, అదుపులు ఉండాలి కదా. ఏమనకూడదు, అంత ఏది వస్తే అది మాట్లాడేటివే, ఎంత వస్తే అంత అనేటివే. పెద్ద చిన్న ఏమీ లేదు. నోటిని అదుపు ఉండాలి, నోటికి కళ్ళెం ఉండాలి. సారీ, ఇంకెంతకంటే ఎక్కువ చెప్పను, మీకు కొంతమంది సీరియస్గా ఉన్నారు. సరే, మిమ్మల్ని చూస్తూ ఉంటే భయం వేస్తుంది.
కనుక జాగ్రత్తగా. రెండవది ఏంటంటే నోటికి కళ్యం లేని భక్తి అది వ్యర్థం, రెండో వ్యర్థం. మూడో వ్యర్థం చెప్తాను రండి. మూడవ వ్యర్థం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం తీయండి, 1-2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. 13:1-2. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరాలు కలిగి మర్మాలన్నీ జ్ఞానవంతా ఎరిగిన వాడనైనా కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మూడవ వ్యర్థం ఏంటంటే ప్రేమ లేని పాండిత్యం, ప్రేమ లేని దాతృత్వం వ్యర్థం. ఇది మూడవది. నీకు ప్రేమ లేకుండా నీకెంత జ్ఞానం ఉన్నా, నీకు ప్రేమ లేకుండా నీకెంత దాతృత్వం ఉన్నా. కొంతమంది బాగా డబ్బులు ఇస్తారు కానీ ఏం ప్రేమ ఉండదు, ఆ పేరు కనపడటానికే ఇస్తారు. కొంతమంది బాగా జ్ఞానం ఉంటుంది కానీ లోపల ప్రేమ ఉండదు. ప్రేమ లేకుండా నీకు మర్మాలన్నీ తెలిసినా, జ్ఞానం అంతా తెలిసినా, దేవదూతల భాషలు తెలిసినా, నీ ఆస్తి అంతా ఇచ్చినా, పేదల పోషణకి నువ్వు ఏది చేసినా ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను అని అన్నాడు. అంటే మూడవ వ్యర్థం ఏంటంటే ప్రేమ లేని పాండిత్యం, ప్రేమ లేని దాతృత్వం, అది వ్యర్థం. ఇది మూడవ వ్యర్థం. నాలుగవ వ్యర్థాన్ని చెప్తాను రండి. నాలుగవది తీయండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. తీయండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి 15:7వ వచనంలో మనం చూస్తే 9, 7, 9 కలిసి ఉన్నాయి కదా. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఉంది. నాలుగవ వ్యర్థం ఏంటంటే వీడు చూడండి, నాలుగవది వాస్తవికత లేని ఆరాధన వ్యర్థం. వాస్తవికత లేని ఆరాధన వ్యర్థం. మళ్ళీ చదువుతున్నాను. ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను కనపరుస్తున్నారు, పెదాలేమో గుండె నిండా అంటున్నాయి పెదాలు, కానీ ఆ గుండె నిండా ఎవరినో పెట్టుకుంటున్నారు. మొన్న మధ్యలో సిరిసిల్ల మీటింగ్కి వెళ్ళాను. సిరిసిల్లలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆయన నా మనసంతా నీవే అని అటు చూస్తున్నాడు, ఒక ఆమెను చూస్తున్నాడు. ఆమె కూడా నా మనసంతా నీవే అని ఆయన చూస్తున్నాడు. నన్ను ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఆ పాడే ఆయన్ని చూశాడా, నా మనసంతా నీవే అన్నప్పుడు ఎవరిని చూశాడు అని అన్నాడు. నేనైతే యేసుని చూస్తున్నాను, ఆయన ఎవరిని చూస్తున్నాడు నాకెట్లా తెలిసింది తమ్మి అని అన్నా. అంటే లేదన్నా ఆయన మనసంతా ఆమె మీదేనన్నా అని అంటున్నాడు. ఇక్కడ ఏముంది చూడండి, ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎవరో కల్పించిన పాట, ఎవరో రాసిన పాట ఏమైనా చేయగలవు, తర్వాత కథ మొత్తం మార్చగలవు అని మొత్తం ఏదో మార్చేసేటట్లు పాడేస్తున్నారు కానీ పెదాలు పాడుతున్నాయి, హృదయం దూరంగా ఉంది. ఆ పాటలో వాస్తవికత లేదు, అది వ్యర్థం. కనుక వాస్తవికత లేని పాటలు, ఆరాధనలు వ్యర్థం. నువ్వు నిజంగా పాడే పాట అది వాస్తవమేనా? ఇప్పుడు అంతెందుకు, కొన్ని పాటలు చెప్తాను వినండి. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అని అంటాం. మరి నిజంగా నీకున్నదంతా అర్పిస్తావా? ఎవ్వరు చేయలేదు. మరి పాట ఏమో పెదాలు కనపరుస్తున్నాయి, హృదయం ఏమో మరి ఆయనకు దూరంగా ఉంది. నీకున్నదంతా నువ్వు ఇవ్వో అంటే మరి ఈ పాట వాస్తవమేనా? ఈ ఆరాధన వాస్తవమేనా? ఈ గానాలు వాస్తవమేనా? దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారంటే, ఆయన ఇలా అన్నారు, ఏమన్నారంటే పాడే వాళ్ళల్లో చాలా మంది పాడువారు ఉంటారు అని అన్నాడు. అక్కడ పెద్ద ఆయన పాడే వాళ్ళల్లో పాడువారు ఉంటారు అన్నాడు. తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడంటే పాడేవాళ్ళు అంతా కూడా ఆయన ఏమన్నాడంటే క్రైస్తవులు
అబద్ధాలు పలకరేమో కానీ అబద్ధాలు పాడతారు అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. అబద్ధాలు పలకపోవచ్చు కానీ అబద్ధాలు పాడతారన్నాయి. పాటల్లో చాలా అబద్ధాలు పాడతారు. నాకున్నదంతా ఇచ్చేస్తా, నన్ను తీసుకెళ్ళి అగ్నికొండంలో వేసిన, నేను దానియేలులాగా ప్రార్థన నిన్ను దానియేలులాగా సింహాల గొల్ల వేయక్కర్లా. రేపొద్దున ఎవరో వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆధార్ కార్డు క్యాన్సిల్ చేస్తావంటే, మొన్న మా దగ్గర ఒక ఆయన నన్ను పిలిచి, బ్రదర్ మీకు పలానా లాయర్ గారు తెలుసంట, మేము మా పిల్లల చదువుల కోసం మేము బీసీసీ ఉంది కానీ అది వద్దు, ఎస్సీలోకి మారాలని మీకు వచ్చా ఆ లాయర్ గారికి, దాసు గారికి, కరీంనగర్లో దాసు నాకు అడ్వకేట్ ఉన్నాడు, ఆయన చెప్పండి అని అంటున్నాడు. నన్ను పిలిచి ఆ మాట అంటున్నాడు. నీకు అసలు గుర్తుందా అని అడిగాను. ఆయన అసలు ఇందులో నుంచి అందులోకి వెళ్ళాలి ఎలా అని అడిగితే చెప్పేవాడిని, కానీ అందులో నుంచి ఇందులోకి ఎలా మారాలని అడుగుతున్నాడు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏదో చిన్న చిన్న వాటిని ఆశించి, ఎంత దారుణం అంటే. కనుక మళ్ళీ చర్చకొచ్చేమో ఇలాంటి పాటలు పాడతాం, ఏమైనా నీకే ప్రభు, మొత్తం అంతా నీవే నాయన, నువ్వు లేకుండా నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా అని పెదాలేమో అబ్బో ఇంకా ఎంత అబద్ధాలు పాడేస్తున్నామండి మనం. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి, మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాల్లాగా బోధించేస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధించేస్తారు. అంటే 4వది, వాస్తవికత లేని ఆరాధన వ్యర్థం. ఇప్పటికి ఎన్ని వ్యర్థాలు చెప్పాను? 4. దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం, నోటిని అదుపులో పెట్టుకోలేని భక్తి వ్యర్థం, ప్రేమ లేని పాండిత్యం దాతృత్వం వ్యర్థం, 4వదిగా వాస్తవికత లేని ఆరాధన వ్యర్థం. 5వ వ్యర్థం చెప్తాను రండి. సులోమోన్ ఏదైనా పుస్తకం మర్చిపోయామా అంటే ఇంకోటి ఉంది, సామెతలు. అందులో కూడా వెళ్దాం రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూడండి. పరమగీతం అయిపోయింది, ప్రసంగి అయిపోయింది, ఇంకొకటి మిగిలింది, సామెతలు ఆయన రాసింది. అందులోకి వెళ్తాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో సొలొమోను ఇలా చెప్పాడు. చదవండి ఎవరైనా. సామెతలు 31:30లో ఏముందనంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సామెతలు రాసినా వ్యర్థమే చెప్తాడు, ప్రసంగి రాసినా వ్యర్థమే చెప్తాడు, కీర్తనలు రాసినా వ్యర్థమే చెప్తాడు. ఇప్పుడు సామెతల్లో అంటున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఉంది. సరే ఇటు చూడండి, ఒక మాట చెప్తాను. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని సొలొమోను అన్నాడు. అంటే ఏంటి అర్థం? నువ్వు అందంగా పుట్టడం వ్యర్థమా? నువ్వు సౌందర్యంగా కనబడటం వ్యర్థమా? అర్థమవుతుందా? వినండి జాగ్రత్తగా. అందం మోసకరం అన్నాడు. అందంగా నువ్వు పుట్టడం అది వ్యర్థమా? అది తప్ప? సౌందర్యంగా నువ్వు కనబడటం అదేమైనా తప్ప? మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి ఓ మాట చెప్తాను వినండి. నువ్వు అందంగా పుట్టావు, అది నువ్వేమన్నా పెట్టుకొని పుట్టావా? ఈ కలర్ కానీ, ఈ ముక్కు కానీ, ఈ కళ్ళు, నోరు, ఈ చేతులు ఏమన్నా నువ్వు పెట్టుకొని పుట్టావా అని అంటే, మనమే పెట్టుకొని పుట్టలేదు. నన్ను దేవుడు ఇలా పుట్టించాడు. నేను అందంగా ఉన్నాను అనుకో, మీరు అందంగా ఉన్నారనుకో, దేవుడు మనల్ని పుట్టించాడు. మీకు ఒక మంచి మాట చెప్తాను, గుండెల మీద రాసుకోవాల్సిన మాట, గుర్తుపెట్టుకోండి. అందంగా పుట్టడం దేవుడిచ్చిన బహుమానం, అందంగా బ్రతకటం దేవుడికి మనమిచ్చే బహుమానం. హల్లెలూయా. ఈ మాట అర్థమైందో లేదు? అందంగా పుట్టటం దేవుడిచ్చిన బహుమానం, అందంగా బ్రతకటం దేవుడికి మనమిచ్చే బహుమానం. నీ జీవితం అందంగా ఉందనుకో, అదే నువ్వు దేవునికి ఇవ్వగలిగిన బహుమానం. ఇప్పుడు మనలో మన మాట, సినిమా హీరోయిన్లు ఉంటారు కదా, వాళ్ళని అందంగా ఉన్నవాళ్ళు పెట్టుకుంటారా, అందంగా లేనివాళ్ళు పెట్టుకుంటారా? హీరోయిన్లు అంతా వాళ్ళు బాగా అందంగా ఉంటేనే అందులో పెట్టుకుంటారు. మరి వాళ్ళ అంత అందంగా పుట్టించడం దేవుడు తప్ప అంటే దేవుడు తప్పే కదా. అందంగా పుట్టించడం దేవుడు ఇచ్చిన బహుమానం, కానీ వాళ్ళ బ్రతుకులు అందంగా లేవు. ఈ రోజున ఈ హీరోకి ముద్దులు ఇస్తారు, రేపొద్దున ఇంకోడికి ముద్దులు ఇస్తారు, రేపొద్దున ఇంకోడికి ముద్దులు ఇస్తారు, అంటే వాళ్ళ బ్రతుకులు అందంగా లేవు. కనుక మనం అందంగా పుట్టడం ప్రభు అది ఎప్పుడు ఇలా అనుకోవాలి,
ప్రభువా నన్ను ఇలా పుట్టించావు, నీకు వందనాలు, నీకు స్తోత్రం, నా జీవితం నీకు అందంగా బ్రతక. అందుకని సొలొమోన్ ఏమంటాడంటే, ఇక్కడ ఉన్న మాట ఏది వ్యర్థం అని అంటే, 5వది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటే భయము భక్తి లేని అందం వ్యర్థం. 5వది ఏంటనంటే భయం భక్తి లేని అందం వ్యర్థం. నువ్వు అందంగా ఉండడం తప్పు కాదు, నీకు భయం లేదు భక్తి లేదు, అది వ్యర్థం. నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ కొంతమంది చెల్లోళ్ళు ఉన్నారు, తమ్ముడోళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. ఆ పేరు ఎలీనా ఇవాన్. ఆమె పేరు ఎలీనా ఇవాన్. చాలా అందంగా ఉండేది, దేవుడు అందంగా పుట్టించాడు. ఆమె ఒక యూనివర్సిటీలో ఆమె జాయిన్ అయింది. 4 సంవత్సరాలు చదవాలి. 4 సంవత్సరాలు చదవాల్సి వస్తే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. తనకంటే సీనియర్లు ఎలీనా ఇవాన్ని ర్యాగింగ్ చేయడానికి ఏడిపించారు. కొత్త పిల్ల వచ్చిందిరా కాలేజీకి అని ఆమెను ఏడిపిస్తే ఆమె వాళ్ళని చూసి అన్నయ్య అన్నయ్య అని అందరితో చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాయి. అలా 4 సంవత్సరాలు చదివింది. 4వ సంవత్సరం చివరిలో ఆమెను చూసిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళే తప్ప ఏడవని వాళ్ళు. ఇలాంటి ఆమె మా ఇంట్లో ఎందుకు పుట్టలేదు అని మేము బాధపడుతున్నాం అని అందరూ ఏడ్చారు. కారణం ఏంటంటే ఆమె ఎంత సింపుల్గా ఉండేదంటే, ఆమె వస్త్రాలు కానీ, ఆమె మాట కానీ, ఆమె వైఖరి కానీ వెరీ సింపుల్. ఎప్పుడు ఎలీనా ఇవాన్ ఇలా అనేదంట, సింపుల్ సిటీ ఈజ్ న్యాచురల్ బ్యూటీ అనేదంట. సింపుల్ సిటీ న్యాచురల్ బ్యూటీ. కానీ ఈరోజు చూడండి, కొంతమంది ఆడపిల్లలు, ఇక్కడ ఎవరు లేరులేండి, ఆడపిల్లలు చక్కగా దూకుంటే బాగుంటుంది, కానీ ఇది ఎక్కడ దూకుతారు, ఇది ఎక్కడ దూకుతారు, ఈ మధ్యలో ఇటు ఒకటి ఉంటుంది, తర్వాత దీనికి ఏదో ముడేస్తారు, రకరకాలుగా అన్ని పెడతారు. ఇన్ని రకాలుగా చేసి నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఇక్కడ ఒక మాట చెప్తాను చెల్లి తమ్ముడు వినండి. అందాన్ని ప్రదర్శించొద్దు, అందం మీద ఆధారపడొద్దు. అందాన్ని ప్రదర్శించకూడదు. నీ అందం అంతా నువ్వు ఎవరికి చూపించాలంటే నీ భర్తకి, నీ భార్యకి చూపించాలి. అంతేగాని ఊరోళ్ళందరికీ నీ అందాన్ని ప్రదర్శిస్తావా? అందాన్ని ప్రదర్శించొద్దు, అందం మీద ఆధారపడవద్దు. కనుక నేను పుట్టించాడు దేవుడు, చాలా సింపుల్. నేను ఎలా పుట్టించాలో అలా పుట్టించాడు. ఇంకా అదేదో దేవుడు తప్పు చేసినట్లు ఇంకా అది రాసి ఇది రాసి అది పోసి ఇది పోసి. మొన్న నేను వైజాగ్ పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే పెళ్లి మధ్యలో ఆమె జుట్టు ఎంతే ఉంది, పెద్దది ఏదో వేసింది, దాని మీద వేలేదో వేశారు, దాని మీద ఎవరో అడిగేస్తే ఇదంతా ఊడిపోయింది. పెళ్లి జరుగుతుంది, నేను ప్రసంగం చేయాలి, మధ్యలోనే ఆమె జుట్టు చాలా చిన్నగా ఉంది, దాని మీద వేలేసి ఎవరో దాని మీద కాలేసేవాడికి మొత్తం అంతా ఊడొచ్చు, మొత్తం పెట్టుకున్నదంతా ఊడిపోయింది. ఇక ఆమెకి ఇంతే ఉంది పాపం, ఎంత షేమ్గా ఫీల్ అయిందో, అందరూ నవ్వుతున్నారు స్టేజ్ మొత్తం ఆడియన్స్ అంతా. ఎందుకు అంత బాధలు, ఎందుకు చెప్పండి, ఎందుకు అంత ఇబ్బందులు? నీకు ఏది ఉంటే అది నేను దేవుడు ఎలా పుట్టించాలో అలా పుట్టించాడు. లేని దానికోసం ఆరాటాలు, లేని దానికోసం వెంపర్లాడటం, తర్వాత ఇంకా రకరకాలు అన్నమాట. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూస్తాను, అసలు మగపిల్లలను చూస్తాను. ఇక్కడ ఈ తమ్ముడు వాళ్ళకి చాలా మంచిగా ఉన్నారు, అక్కడ వాళ్ళ కటింగ్లు చూస్తే ఇటంతా ఏముండదు, మధ్యలో ఉంటుంది ఒకటి అంత, అదేదో ఒకటి చిన్నగా నడుచుకుంటారు చూడండి రోడ్డు మీద, దాన్ని ఓసర వెళ్ళో ఏదో అంటారు, అట్లా అన్నమాట. మధ్యలో ఏదో అంటుంటారు, మళ్ళీ ఇటే ఉండదు. అదేంటిరా నాయన అంటే అదో స్టైల్. ఆ మధ్యలో ఒకడు మొత్తం జుట్టంతా ఇలా లాగుతున్నాడు, అదేంటిరా అంటే పంక్ స్టైల్ అన్నాడు. అదో స్టైల్ అంట, అది పంక్ స్టైల్ అంట. సరే పంక్ అంటున్నాడని నేను నా ఫోన్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి PUNK పంక్ మీనింగ్ తెలుగు అని కొట్టాను, పనికిమాలోడు అని వచ్చింది. మీరు కూడా చూసుకోండి, మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి PUNK పంక్ మీనింగ్ తెలుగు అని కొట్టండి, పనికిమాలిన వాడు దరిద్రుడు అని వచ్చింది. కనుక ఇదో స్టైల్, ఇప్పుడు రకరకాల స్టైల్ వచ్చేసి పంక్ స్టైల్ వచ్చినాయి. ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, ఆళ్ళు ముందుకు లాగటం, ఇదంతా పంక్ స్టైల్ అన్నమాట. నేను చెప్పింది FUNC కాదు, PUNK పంక్ స్టైల్ అన్నమాట. రకరకాల స్టైల్ న్యాచురల్గా ఉండొచ్చు కదా.
దేవుడు నీకు ఇచ్చిన అందం ఆయన ఏదో తక్కువ చేశాడు, నాకేదో ఇంకా లోపం పెట్టి పుట్టించాడు అన్నట్లుగా ఏదో రాసి ఏదో లాగి ఏదో చేస్తూ ఉంటారు. వినండి, ఒక్క మాట చెప్తాను. నీకున్న అందం అంతా ఒక్కరోజు కొరకే. కొంచెం లోపలికి వెళ్ళి చెప్తే నీకున్న అందం అంతా ఒక్కరోజు కొరకే, పెళ్లి కొరకే. ఆ తర్వాత రోజు అట్లాగే తయారవుతున్నావు అనుకో, చేసుకున్నవాడికే డౌట్ వస్తుంది. నీకెంత అందం ఉన్నా ఒక్కరోజు కొరకండి, పెళ్లి కొరకు. ఆ తర్వాత నువ్వు రోజు పెళ్లిలో తయారైనట్లే, ఆ అబ్బాయిని చూడటానికి వచ్చినట్టే రోజు అలాగే అంతే పూసుకొని అంతే రాసుకొని అలాగే తయారవుతున్నావు అనుకో, అది చేసుకున్నవాడే ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఇవాళ తయారవుతుందని. కానీ అందుకే అందాన్ని ప్రదర్శించవద్దు, అందం మీద ఆధారపడవద్దు. అందుకే నేను మా చర్చిలోనైతే ఒక అన్నగా సేవకునిగా ఇలా చెప్తాను. ఏమని చెప్తానంటే, నీకున్న విలువైన బట్టలన్నీ కూడా నీ భర్త ముందో భార్య ముందో వేసుకో. నీకున్న బట్టలన్నిటిలో ఏ సాధారణమైనవో అవి బయటికి వెళ్ళినప్పుడు వేసుకో. అంటే బయట సింపుల్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళ ముందు ఘనంగా ఉండాలి. కానీ మనోళ్ళు ఏమో అంతా రివర్స్లో ఉంటారు. ఇంట్లో అంతా ఏదో చినిగిపోయిన నైటి, ఈయనేమో మొత్తం ఏదో వేసేస్తాడు, గళ్ళ లుంగి అదో బన్ని, అది జారిపోతా భయంకరంగా. వీళ్ళొక రూపం వాళ్ళొక రూపం. ఈయనే బయటికి వెళ్ళినప్పుడు ఎవరినో చూస్తాడు, తర్వాత వాళ్ళే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు ఈ బాధలన్నీ కూడా? అందుకే ఇంట్లో ఘనంగా ఉండండి, బయట సింపుల్గా ఉండండి. అది గుర్తుపెట్టుకో. సరే, ఎందుకంటే ఇంకెక్కువ అవసరం లేదు కనుక భయము భక్తి లేని అందం వ్యర్థం. కనుక 5 వ్యర్థాలు చెప్పారు. మొదటి వ్యర్థం, దేవుడు తోడు లేని ప్రయాస వ్యర్థం. రెండవ వ్యర్థం, నోటిని అదుపులో పెట్టుకోలేని భక్తి వ్యర్థం. మూడవది, ప్రేమ లేని త్యాగాలు, పాండిత్యాలు, చదువులు, డిగ్రీలు, ప్రేమ లేకుండా ఎన్నున్నా అది వ్యర్థం. నాలుగవది, వాస్తవికత లేని ఆరాధన వ్యర్థం. ఐదవది, భయం భక్తి లేని అందం వ్యర్థం. ఇది వ్యర్థం. సరే, మరి ఇప్పుడు ప్రసంగి దగ్గరికి పౌలు గారి దగ్గరికి వద్దాం. చూడండి, పౌలు గారి దగ్గరికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తే అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే 15:58లో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు అని అన్నాడు. అంటే ఏది వ్యర్థం కాదు అవి ఒక 5 చెప్తాను. మొదటిది ఏంటంటే, మొదటిది ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ప్రభువును పట్టి ప్రభు కొరకు నీ ప్రయాస ఏది ఎప్పుడు వ్యర్థం కాదు. అవును సార్, మీ టీం వాళ్ళకి అలాగే చేరి ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, ప్రభువు నందు మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదండి. ప్రభువు నందు ప్రయాసపడుతున్నాం. ఈరోజు మీటింగ్ కొరకు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాసే. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, నీ సమయాన్ని వెచ్చించాల్సిందే. తర్వాత కొంచెం భారమైన దూరమైన మిగతా పనులు మానేసుకొని ప్రయాస అయినా వచ్చామే, ఇది వ్యర్థం కాదు. ప్రభువు నందు మన ప్రయాస ఎప్పుడూ కూడా వ్యర్థము కాదు. ఇది మొదటి, ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు దేవుని కోసం ఏది చేసినా అది వ్యర్థం కాదండి. నీ కోసం నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థమే. అది సొలొమోనులోకి వెళ్ళిపోరు. నా కోసం నేను అది చేశాను, ఇది చేశాను, అంత చేశాను, ఇంత చేశాను, అంత వ్యర్థం అన్నాడు. నీ కోసం నువ్వు చేసుకునేది వ్యర్థం. కానీ నువ్వు దేవుని కోసం ఏ చిన్న పనైనా అది వ్యర్థం కాదు. మొదటిది, ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. అది వ్యర్థం కానిది ప్రభువు నందు ప్రయాస. ప్రయాసలు 2 రకాలు ఉంటాయి. నీ సొంత దాని కోసం ప్రయాస, దేవుని కోసం ప్రయాస. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని కోసం ఏం ప్రయాసపడుతున్నావు? ఎవరికైనా సువార్త చెప్పావా? అది వ్యర్థం కాదు. ఎవరినైనా కలిసావా? అది వ్యర్థం కాదు. దూరమైన వాక్యం వినటానికి ఎక్కడికైనా వెళ్ళావా? అది ప్రయాస, అది వ్యర్థం కాదు. దేవుని కోసం ఏదైనా సర్దడం, పనిచేయడం, ఇది ఏది వ్యర్థం కాదు.
నువ్వు దేవుని కోసం ప్రయాస వ్యర్థము కాదు. ఇది మొదటి వ్యర్థం కానిది, ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. మొదటి. రెండో విషయం చూడండి, రెండో మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ప్రభువు నందు చూడండి ఆ మాట. రెండవది ఏది వ్యర్థం కాదు అనంటే మత్తయి 6:6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే వ్యర్థం కాదు. అంటే రెండవది ప్రభువు నందు ప్రార్థన వ్యర్థం కాదు. ఒకటి ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు. రెండవది ప్రభువు నందు నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు. ప్రార్థన వ్యర్థం కాదు. అసలు దేవుడేమో ప్రార్థన చేసే వాళ్ళ కోసం చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలే కానీ ఆయన ఎన్నో కార్యాలు చేయాలని చూస్తున్నాడు. మనం ప్రార్థన చేయట్లేదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలకి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేయకుండా ఎలా ఉండగలుగుతాడు? మనకు తెలుసు కదా, యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16లో ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుష్యుడే వర్షింపకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. అంటే ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా అని అంటే వింటాడు. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించావు నాయన, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు నాయన, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేసావు ప్రభువా, నువ్వు మారిపోయావు ప్రభువా, ఈ రోజుల్లో అలాంటి కార్యాలు చేయట్లేదు ప్రభువా అని ఒక ఆయన భారంగా ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, బాబు ఆగు, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించాను, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేశాను, నేను మారిపోయానని నువ్వు అంటున్నావు. కానీ ఈనాటి దినాల్లో ఆనాటి భక్తుల్లాంటి భక్తులు ఏరి అని దేవుడు అడిగాడు. ఈనాటి దినాల్లో ఆనాటి భక్తులు ఏరేంటి? మీకు ఒక మాట చెప్తాను, ఆనాటి క్రైస్తవులు నాటు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు నాజూకు క్రైస్తవులు. అర్థమైందా? ఆనాటి క్రైస్తవులేమో నాటు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులేమో నాజూకు క్రైస్తవులు. మనకి ఎంత సుఖాలండి నిజంగా. ఫ్యాన్ లేకపోతే మన పక్కన జరు అనంట, నువ్వు కూర్చున్న పైన ఫ్యాన్ లేకపోతే నువ్వు కూర్చోవసలే. ఎంత నాజూకు. నేను ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తాను అన్నవాడు ఉన్నారా? అసలు బైబిల్లో కూర్చొని ప్రార్థన ఉంది, నుంచొని ప్రార్థన ఉంది, నడుస్తూ ప్రార్థన ఉంది. ఒకటే లేదు బైబిల్లో, పడుకొని ప్రార్థన బైబిల్లో ఎక్కడ లేదు. అది కనుక ఎక్కడన్నా ఒక్క చోట ఉంటే బాబోయ్, ఈ క్రైస్తవులు అసలు పడుకొనే ప్రార్థన చేసేవాడు. బైబిల్లో పడుకొని ప్రార్థన లేదండి. నిలబడి ప్రార్థన ఉంది, మోకరించి ప్రార్థన ఉంది, కూర్చొని ప్రార్థన ఉంది, నడుస్తూ ప్రార్థన ఉంది, పని చేస్తూ ప్రార్థన ఉంది. పడుకొని ప్రార్థన బైబిల్ ఎక్కడి. అది కనుక ఒక్క వచనంలో ఉన్నా ఆడు చేశారుగా నేను చేయనా అని అంటాం. అంత నాచు కనబడ. మన ప్రార్థన జీవితాలు ఎండిపోయి, వినండి, ప్రార్థనలు ఎండిపోయి. అంత ప్రార్థనలు లేవండి ఈ రోజుల్లో. అంత ప్రార్థనలు, ఎక్కువ ప్రార్థనలు ఉండాలి సంఘంలో. వ్యక్తిగతంగా సంఘంలో ప్రార్థనలు ఎక్కువ ఉండాలి. ఎక్కడ ఎక్కువ ప్రార్థన ఉంటుందో అక్కడ ప్రభు కార్యాలు ఎక్కువగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక ప్రార్థన ఎక్కువ ఉండాలి. రెండవది ఏది వ్యర్థం కాదు అని అంటే ప్రభువు నందు ప్రార్థన వ్యర్థం కాదు. ఒకటి ప్రయాస వ్యర్థం కాదు, రెండవది ప్రార్థన వ్యర్థం కాదు. మూడో మాట చెప్తాను రండి. మూడవది ఏది వ్యర్థం కాదు అని అంటే చూడండి, కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ చరణం. కీర్తన 56:8లో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అని ఉంది. సంచారాలు అంటే ఏంటి? ప్రయాణాలు. ఎక్కడో ఒక ఆయన రామాయణపేట నుంచి ఇక్కడికి వచ్చాడు,
ఆయన ప్రయాణాలన్నీ దేవుడు రాస్తాడు. ఒక ఆయన సిద్దిపేట నుంచి వచ్చాడు, ఆయన ప్రయాణాలు రాస్తాడు. ఒక ఆయన ఇంకెక్కడి నుంచో మెట్పల్లి నుంచి వచ్చాడు, ఆయన ప్రయాణాలు రాస్తున్నాడు. ఇంకొక ఆయన కరీంనగర్ నుండి వచ్చాడు, ఆయన ప్రయాణాలు రాస్తాడు. నీ సంచారములను ఏమని చూడండి, 56వ కీర్తన 8లో, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. దేవుని కోసం మనం చేసే ప్రతి ప్రయాణం ఆయన లెక్కిస్తాడు. తర్వాత ఏముందో చూడండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నాయి. అంటే మూడోది ఏది వ్యర్థం కాదు అని అంటే, ప్రభువు నందు మనం కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాదండి. ప్రయాస వ్యర్థం కాదు, ప్రార్థన వ్యర్థం కాదు, మూడోది కన్నీళ్లు వ్యర్థం కాదు. నువ్వు ప్రభువు నందు కార్చిన కన్నీళ్లు ఎప్పుడూ వ్యర్థం. ప్రభువు నందు కార్చిన కన్నీళ్ళు. నీ సొంతంగా మీ ఆయన తిట్టాడని ఏడ్చిన పుట్టింటికి పోయావు, అది కౌంట్లెస్. ఆ కన్నీళ్ళు కాదు, ఎవరో తిట్టారు, ఎవరో అన్నారు, ఏదో గొడవ అయింది, ఆ కన్నీళ్ళు కాదు. నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీళ్లు ఆయన కవిలలో లెక్కించబడతాయి. ఒకసారి దేవుడు దేవదూతని భూమి మీదకి పంపి, భూమి మీద నాకు ఇష్టమైనది తీసుకురండి అన్నాడంట. ఓ దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి భూలోకం అంతా చూసి, దేవునికి ఏది ఇష్టం భూమి మీద అని అన్నీ చూసి, ఒక మంచి ఉద్యానవనానికి వెళ్ళి ఒక మంచి పుష్పాన్ని కోసుకొని దేవదూత పరలోకానికి వెళ్ళాడు. ఇంకో దేవదూత వచ్చాడు, ఆయన తిరుగుతున్నాడు, అంతా చూస్తున్నాడు. ఆ ఉద్యానవనానికి కూడా వెళ్ళాడు. ఆ పుష్పాలన్నీ ఎందుకంటే మంచి పరలోకంలో ఉంటాయి కదా, భూమి మీద దేవుడికి ఏది ఇష్టం అని తిరుగుతూ ఉండగా, ఒక చిన్న గదిలో ఒక చిన్న పాప ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీళ్లను తన దోసెట్లో పట్టుకొని పరలోకానికి తీసుకొని వెళుతూ ఉంటేనే ప్రభు ఆయన అన్నాడంట, భూమి మీద నాకు ఇష్టమైంది అది అని అన్నాడంట. మన కన్నీటిని చూసి ప్రభు ఎన్నడూ దాటిపోయేవాడు కాదు. నా బైబిల్లో ఒక మాట రాసుకున్నాను, యేసు ప్రభు నా కన్నీటిని చూచి దాటిపోయేవాడు కాదు. కనుక కన్నీళ్ళు, ప్రభువునందు కార్చిన కన్నీళ్ళు ఎప్పుడూ వ్యర్థం కాదండి. నేను అప్పుడప్పుడు ఇలా చెప్తా ఉంటాను, ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. ఆటం బాంబును వేస్తే అది భూమిని కదిలిస్తుంది, కానీ ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి యొక్క కన్నీటి బిందువు పరలోకాన్ని కదిలిస్తుంది. కనుక కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉంది. ప్రభువు నందు ప్రయాస వ్యర్థం కాదు, ప్రభువు నందు ప్రార్థన వ్యర్థం కాదు, ప్రభువు నందు కన్నీళ్లు వ్యర్థం కాదు. ఇది మూడవది. నాలుగవ విషయాన్ని చూడండి. నాలుగవది మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. నాలుగవది ఏది వ్యర్థం కాదు అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి 10:40లో మనం చూస్తే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏది వ్యర్థం కాదు అని అంటే, నాలుగవది ప్రభువు నందు నీవు ఖర్చు పెట్టిన చన్నీళ్లు కూడా వ్యర్థం కాదు. ప్రభువు నందు నువ్వు ఖర్చు పెట్టిన చన్నీళ్లు, మీ ఇంటికి ఎవరో వచ్చారు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చావు, అది వ్యర్థం కాదు. ఈ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పొందుతారని ప్రభువే చెబితే, మరి దేవుని జరుగుతున్న సేవ పరిచర్య కొరకు నువ్వు ధారాళంగా గుప్పిలి విప్పితే దాన్ని దేవుడు మర్చిపోతాడా అండి? ఇచ్చిన చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోను, నేను దానికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. నువ్వు జరుగుతున్న సేవకి నువ్వు ప్రోత్సహిస్తూ నీ గుప్పెలు విప్పి నువ్వు దేవుడి సేవకి నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు ఎప్పుడైనా మర్చిపోతాడా అంటే ఆయన ఎన్నడూ మర్చిపోడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. హెబ్రీ 6:10లో మనం చూస్తే, మీరు చేసిన కార్యమును, నువ్వేదో చేసావు, అది చిన్నదా పెద్దదా, 100, 1000, 10,000
ఏదో నువ్వు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయించుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చిన్నది ఏం చేసినా ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు చేస్తూ ఉంటారు. నువ్వు చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మళ్ళీ చెప్తాను, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు, ప్రభువునందు ప్రార్థన వ్యర్థం కాదు, ప్రభువునందు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాదు, ప్రభువు కొరకు ఖర్చు చేసిన చన్నీళ్లు వ్యర్థం కాదు. 4 చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 5వది ఏంటనంటే, చూడండి ఏది వ్యర్థం కాదు అనంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం తీయండి. చివరి మాట మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వరకు మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28. పేతురు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడిస్తున్నాం ప్రభువా, మరి మాకేం దొరుకును అని అన్నాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. సమస్తమును విడిచిపెట్టి అనే దాంట్లో 5వది ఏంటంటే, ప్రభువు నందు నీ త్యాగం వ్యర్థం కాదు. విడిచిపెట్టడం అంటే త్యాగాలు, వదులుకోవటం అంటే త్యాగం, వదలాలంటే విడిచిపెట్టాలంటే త్యాగం ఉండాలి. త్యాగాలు లేకపోతే కొన్ని వదలలే, త్యాగం చేయాలి. కనుక ప్రభువునందు నీ త్యాగం వ్యర్థం కాదండి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం అంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు 29లో, అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తం, స్వార్థ నిమిత్తం ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెళ్ళనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములైనా విడిచిన వాడు ఇప్పుడు 8 హింసలతో పాటు నూరింతలుగా ఇండ్లను, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందును. ఎంత అద్భుతం అండి. నువ్వు ఇక్కడ కొంచెం చిన్న త్యాగం చేసినా దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతకంటే ఇంకేం కావాలి? నూరింతలు ఇక్కడ ప్రతిఫలం ఉంటుంది, తర్వాత అక్కడ నిత్య జీవం, ఆయనతో నిత్యత్వంలో మనం ఆనందిస్తూ ఉంటాం. 5వది, ప్రభువు నందు నీ త్యాగం వ్యర్థం కాదు. త్యాగాలు వ్యర్థం కాదు. జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. అది అస్సాం, అంటే మన భారతదేశంలోనే అస్సాం రాష్ట్రంలో లోపలి చాలా, ఇది నేను చెప్పేది ఒక 150 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజ సంఘటన. అది అస్సాం రాష్ట్రంలో, అది ఒక మారుమూల ప్రాంతం, అది ఎవరు వెళ్ళలేని ఒక తెగ. ఆ తెగ పేరు గ్యారో. చెప్పండి, ఏ తెగ? గ్యారో తెగ. గ్యారో తెగ ప్రాంతానికి అమెరికా నుంచి ఒక మిషనరీ 150 సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ సువార్త చెప్తే ఒకే ఒక్క ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ద్వారా తన భార్య, 2 కొడుకులు, మొత్తం 4 యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన పేరేంటనంటే నెక్సెంగ్. చెప్పండి, ఆయన పేరేంటి? నెక్సెంగ్, NEKSENG. మీరు గూగుల్లో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ నెక్సెంగ్ స్టోరీ అని కొడితే చాలు, ఇక అంతే, అంతా వచ్చేది. ఇప్పుడు నేను చెప్పేది అంతా వచ్చేస్తుంది. నెక్సెంగ్ వాళ్ళు ఒక తెగ, గ్యారో తెగ, అంటే కోయ, లంబాడి, ఆ వెనకబడిన ప్రాంతాలు వాళ్ళు ఆ తెగ ప్రజలు అన్నమాట. నెక్సెంగ్ అనే ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత మిషనరీ ఆయన అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత ఈ నెక్సెంగ్ తన భార్య, తన 2 కుమారులు మాత్రమే వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నాక వాళ్ళు పూజించే వాళ్ళ దేవుళ్ళని, దేవతల్ని వాళ్ళు పూజించట్లేదని తెగ నాయకుడికి తెలిసి నెక్సెంగ్ అని పిలిపించి, నెక్సెంగ్, మన దేవుళ్ళని, దేవతల్ని మీరు పూజించట్లేదంట, కొత్త దేవుడిని ఎవరో నమ్ముకున్నారంట, నిజమేనా అంటే అప్పుడు నెక్సెంగ్ చెప్పాడు, అయ్యా కొత్త దేవుడు కాదు, అసలైన దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు దేవుడు అయ్యా, ఆయన నమ్ముకుంటే మనకు పరలోకం ఉంది, లేదంటే నరకం ఉంది అని నెక్సెంగ్ తెగ నాయకుడికి చెప్పాడు. అప్పుడు ఆ తెగ నాయకుడు అన్నాడు, 4 దినాలు నీకు టైం ఇస్తాను,
ఈ నెలలో మీరు ఆ దేవుణ్ణి విడిచిపెట్టాలి, మన దేవుళ్ళు దేవతల్ని పూజించాలి. లేదంటే కనుక అందరి ముందు నెల రోజుల తర్వాత పిలిపించి అందరి ముందు నేను చంపుతాం, నీ కుటుంబాన్ని చంపుతానని తెగ నాయకుడికి చెప్పాడు. సరే, ఇంటికి వెళ్ళారు. నెల రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. యేసుప్రభుని విడిచిపెట్టాలా, లేకపోతే యేసుప్రభుని విడిచిపెట్టకపోతే మన ప్రాణం మనం పోతాం, ఏం చేద్దాం అని తీర్మానం చేసి చివరికి ఒకటే తీర్మానం చేశారు, అవసరమైతే యేసు కోసం ప్రాణాలైనా పెడదామే తప్ప ఇలాంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టొద్దని నెక్స్ట్ తన భార్య, తన 2 కొడుకులు వాళ్ళు తీర్మానం చేశారు. నెల రోజుల తర్వాత అందరూ రౌండ్గా నిలబడ్డారు. మధ్యలో నెక్స్ట్ ఫ్యామిలీ నిలబడింది. తెగ నాయకుడు అడిగాడు, నెక్స్ట్ యేసుప్రభుని విడిచిపెడతారా లేదా చంపమంటారా అని అంటే, అప్పుడు నెక్స్ట్ చెప్పాడు, అయ్యా యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన కులం కాదు, మతం కాదు, ఆయన నమ్మితే పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది, ఆ యేసు ప్రభు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడయ్యా అని చెబితే, అప్పుడు ఆ తెగ నాయకుడు పక్కనున్న వాడికి వెళ్ళి వాళ్ళ చిన్న కొడుకుని చంపు అని అన్నాడు. అప్పుడు ఆ చిన్న కొడుకుని తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గిర్ర తిప్పి ఒక బండకేసి టాప్మని కొట్టాడు. ఈ తలకాయ పండగ తగిలి ముక్కలు ముక్కలుగా విడిపోయి చిన్న కొడుకు చచ్చిపోయాడు. కళ్ళ ముందు ఆ మాంసపు ముద్దలు తన అన్న మీద పడ్డాయి, వాళ్ళ అమ్మ మీద పడ్డాయి, నెక్స్ట్ మీద పడ్డాయి. అలాగే నిలబడ్డారు, యేసు ప్రభుని విడిచిపెట్టేది లేదు అని వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు ఆ తెగ నాయకుడు, నెక్స్ట్ టైం యేసు ప్రభుని విడిచిపెడతారా లేదా ఒక కొడుకు చచ్చాడు మీరు కూడా చస్తారా అంటే, నెక్స్ట్ టైం అన్నాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అయ్యా, ఆయన నమ్మితే పరలోకం లేదంటే నరకం, మీరు కూడా తెలుసుకోండి అని అన్నాడు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ పెద్ద కొడుకుని చంపు అని అంటే వెళ్ళాడు. పెద్ద కొడుకు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గిర్ర తిప్పి బండకేసి టాప్ అని కొట్టాడు. అతను కూడా తలకాయ పగిలిపోయింది, కళ్ళ ముందే కొడుకు చచ్చిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ తెగ నాయకుడు అడిగాడు, నెక్స్ట్ టైం పిచ్చోడు ఏంటి, 2 పిల్లలను పోగొట్టుకున్నావు, నీవు నీ భార్య ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారా, యేసుప్రభు దేవుని విడిచిపెట్టు, మిమ్మల్ని 2 వదిలేస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదయ్యా యేసుప్రభువే నిజమైన దేవుడయ్యా, ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడయ్యా అని చెబుతూ ఉంటే ఇటు చూసి అక్కడున్న ఆయనకి వాళ్ళ భార్యకి బాణం వేయనన్నాడు. బాణాలు వేస్తాడు. బాణం వేయనంటే ఒక బాణాన్ని వేస్తే వాళ్ళ భార్య కడుపులో గుచ్చుకుంది, ఆమె కింద పడిపోయింది, కళ్ళ ముందే భార్య చనిపోయిన తర్వాత అప్పుడు తెగ నాయకుడు అడుగుతున్నాడు, నెక్స్ట్ భార్య చనిపోయింది, కొడుకులిద్దరూ చచ్చిపోయారు, యేసుప్రభు దేవుడిని విడిచిపెడితే నిన్ను వదిలేస్తా లేదంటే చంపుతా అని అంటే, అప్పుడు ఆయన ఏడుస్తూ ఓ పాట పాడాడు. ఆ పాట ఏంటనంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఈ పాట రాసింది నెక్సెంగ్, NEKSH. నెక్సెంగ్ ఆ పాట రాశాడు. ఆయన చనిపోయాక ఆ పాటని ఆ ప్రాంతాల్లో సాధు సుందర్ సింగ్ ఆయన ఇంగ్లీష్లోకి ఆ గ్యారో తెగలో ఉన్న పాటని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఆ సాంగ్ ఎవరు రాశారంటే ఈ స్టోరీ కూడా వస్తాం. కనుక అప్పుడు తెగ నాయకుడు అడిగాడు, నెక్స్ట్ టైం నీ భార్య చచ్చిపోయింది ఏం చేస్తావు అని అంటే, అప్పుడు ఆ నెక్స్ట్ టైం చెప్పాడు, అయ్యా యేసు ప్రభుని నేను నమ్మాను, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే పరలోకం లేదంటే నరకం, మీరు కూడా తెలుసుకోండి ద్వారా ఆయన నిజమైన దేవుడు అని అంటే, ఆయన కూడా బాణం వేయనంటే నెక్స్ట్ టైం కూడా బాణం వేశాడు. రక్తం బలబల కారుతా ఉంది. చుట్టూ చూస్తున్నాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్మిన వారికి పరలోకం, నమ్మకపోతే నరకం అని చెబుతూ ఉంటేనే తెగనాయకుడు చెప్పాడు ఇంకో బాణం వేయాలన్నాడు. ఇంకో బాణం వేస్తే నెక్స్ట్ టైం నేల కొరుగుతూ ఇదే పాట పాడాడు ఆయన, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా ముందు సిలువ, నా వెనుక ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ అని చెబుతూ ఆ పాట పాడుతూ నెక్స్ట్ నేల కొరిగి ఆయన కూడా చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెగ నాయకుల్లో కార్యం చేశాడు. ఏం కార్యం చేశాడంటే, అసలు భార్య పిల్లలు తను చచ్చిపోతున్నా కానీ యేసుప్రభువే నిజమైన దేవుడు అని
అంత ఖచ్చితంగా నెక్సెంగ్ చెప్పగలిగాడంటే అసలు నెక్సెంగ్ నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడేమో. కాబట్టి తెగ నాయకుడిగా ఆ దేవుడిని నేను నమ్ముతున్నా, తెగ నాయకుడిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా, మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి అని ఆ తెగ నాయకుడు ఆ రోజున వాళ్ళకి ఆజ్ఞాపిస్తే, ఈ రోజున గ్యారో తెగంతా కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. హల్లెలూయా. గ్యారో తెగంతా యేసుప్రభుని నమ్ముకున్నారండి. ఒక మాట చెప్తున్నాను, నెక్సెంగ్ త్యాగం వ్యర్థమైందా అంటే ప్రభువునందు త్యాగాలు ఎప్పుడూ వ్యర్థం కాదు. హతసాక్షులు చిందించిన రక్తం ఎప్పుడూ వ్యర్థం కాదు. ప్రభు కోసం మనం చేసే ఏ త్యాగాలు కూడా వ్యర్థం కాదు. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు, ప్రార్థన వ్యర్థం కాదు, కన్నీళ్లు వ్యర్థం కాదు, చన్నీళ్లు వ్యర్థం కాదు, త్యాగాలు వ్యర్థం కాదు. అది ఎరిగిన వాడు త్యాగం వ్యర్థం కాదు కాబట్టి కంఠం తెగుతున్న అపొస్తలుడైన పౌలుని చిరఛేదనం చేశారు. కంఠం తెగుతున్న నాకు ప్రతిఫలం ఉంది, నీతి కిరీటం ఉంది అని అన్నాడు. కనుక ఆ కంఠం తెగే వరకు ఆయన అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. నా కొరకు నీతి కిరీటం ఉంది అని అన్నాడు. ఇచ్చిన దాన్నంతా వ్యర్థంగా గడిపి వ్యర్థమని ఆయన చెప్పాడు. ఉన్న జీవితాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టి వ్యర్థం కాదు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మన ముందున్న జీవితాన్ని వ్యర్థంగా గడుపుతావో లేదా అర్థవంతంగా గడుపుతావో నిర్ణయం నీదే, తీర్మానం నేడే. నిర్ణయం నీదే, తీర్మానం నేడే. రేపు అనేది నీది కాదు, రేపుకు రూపు లేదు. కాబట్టి తీర్మానం చేద్దాం, మనకున్న జీవితాన్ని అర్థవంతంగా దేవుని కోసం ఖర్చు పెడుతూ దేవుని కోసం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మాతో ఉన్నారు ప్రభా. మేము ఏ విధంగా ఉండాలో మాకు మీరు తెలియజేశారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఎవరు రావాలో, ఎవరు మీరు పిలిచారో వారు వచ్చారు ప్రభా. ఎవరిని పిలిచారో వారితో మీరు మాట్లాడారు ప్రభా అని నేను నమ్ముతున్నాను. ఎవరి ద్వారా మాట్లాడించాలో, ఎవరి కూడికను ఏర్పాటు చేయాలో వారిని మీరు ప్రేరేపించారు. ఎవరి ద్వారా మీరు మాట్లాడాలో ఆ దైవజనుడు అగస్టు గారిని మీరు రప్పించారు ప్రభా. మీరు మైండ్ పొందారు. వారి గుండెల్లో మీరు ఇచ్చిన ఈ మాటలను సూటిగా స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా, వాటిని మేము గ్రహించే విధంగా పరిశుద్ధాత్మ దేవ నువ్వు మాకు సహాయం చేసావు ప్రభా. మీరు మైండ్ పొందండి. ఉదయకాలం మాతో మాట్లాడావు ప్రభా. ఇదిగో తండ్రి, పరిశుద్ధత దేవా మేము కలిగి ఉండాలని, యథార్థత కలిగి ఉండాలని దేవా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, ఈ వాక్యం చదవాలని, మిమ్మల్ని వెతకాలని, మీ కొరకు ఎదురు చూడాలని మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు. అప్పుడే మేము ప్రశాంతంగా జీవిస్తాం. అప్పుడే మేము నాయన తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి పాపం మాకు అంటకుండా పవిత్రంగా జీవిస్తామని, ఆ పరలోకంలో మేము నాయన యుగ యుగాలు ఉంటామని మాతో మాట్లాడారు ప్రభా. మీరు మైండ్ పొందండి. రెండో సెక్షన్లో ప్రభా, ఇదిగో మధ్యాహ్న కాలం మంచి విందు నాయన మా కొరకు మీరు ఏర్పాటు చేసి మా శరీరానికి కావాల్సిన ఆహారం మీరు ఇచ్చారు. ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని బలపరచు, శరీరాహారంతో బలపరచు దేవా తండ్రి. అందులో ఈ బిడ్డల్ని వాడుకొని మా కొరకు సిద్ధం చేశారు ప్రభా. మీరు మైండ్ పొందండి. రెండో సెక్షన్ మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు మైండ్ పొందిన ఆయన తండ్రి నీకు స్తోత్రం. సమస్తం వ్యర్థమని ప్రసంగి నాయన తెలియజేశాడు ప్రభా. దేవా, ఏది వ్యర్థము కాదు నాయన. మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నావు.
దేవా తని కావలు వారు మేలుకుంటా వ్యర్థమన్నావు నాయన. వారు ఉదయం లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టపడిన ఆహారం తింటా వ్యర్థమన్నావు దేవా. ఇదిగో తండ్రి, మీరు ఎవరికి తోడై ఉంటారో ఎవరికి తోడుగా ఉంటారో మీరు మాకు తెలియజేశారు నాయన. దేవా, ఇశ్రాయేలు ప్రజలు మీ కట్టలను విడిచిపెట్టినప్పుడు దేవుడు మీకు తోడై ఉండడని నాయన వారికి స్పష్టంగా మీరు తెలియజేశారు ప్రభా. మీరు మాకు తోడై ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో అది కూడా మాకు తెలియజేశారు ప్రభా. మీరు మహిమ పొందారు. నిజమే నాయన, నీ కట్టలను నీ విధులను నీ వాక్యం అనుసరించి ప్రతి ఆదివారం మానక తప్పకుండా నీ మందిరానికి వస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ వాక్యం ధ్యానిస్తూ నిన్ను గణపరుస్తున్నప్పుడు నాయన మీరు మాకు తోడుగా ఉంటారు, మమ్మల్ని బలపరుస్తారు ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళి అక్కడికి మాతో వస్తారు నాయన, మమ్మల్ని దీవిస్తారని మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా నోటిని నాయన తండ్రి నీకు స్తోత్రం. మా నోటికి నాయన మేము కళ్ళెం వేసుకోకపోతే అది వ్యర్థమని మాతో మాట్లాడారు నాయన. మా నోటి మాటలు నాయన తండ్రి నాయన ఇదిగో తండ్రి అపవిత్రమైన మాటలు రానివ్వకుండా పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు ప్రభా మా నోటికి ఉండాలని అదే భక్తి అన్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇంకా అనేక విషయాలు మాతో సూటిగా మాట్లాడారు ప్రభా. మీరు మహిమ పొందండి. దయగల ప్రభా, ప్రేమగల మా యేసయ్య, ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన నీకు స్తోత్రం. సౌందర్యము నాయన అందం వ్యర్థము, సౌందర్యం వ్యర్థమన్నావు ప్రభా. నాయన సౌందర్యం వ్యర్థమని కాదు కానీ భక్తి లేని సౌందర్యం వ్యర్థమని మాతో మాట్లాడారు ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వ్యర్థమైన ఆరాధన నాయన మా పై పెదవులతో కాదు, యథార్థమైన ఆరాధన చేయాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని కొరింథీయులకు రాసిన పత్రికల నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు మహిమ పొందండి. కృపగల ప్రభా నాయన, మేము చేసే ప్రార్థన వ్యర్థము కాదు నాయన, మేము ఇచ్చే నీళ్ళు అనగా పరిచర్య వ్యర్థము కాదు నాయన, మేము చేసే త్యాగం వ్యర్థం కాదు నాయన, మేము చేసే ఏదైనా వ్యర్థము కాదు ప్రభు. నందుండి ఇవి వేవి చేసినది నాయన వ్యర్థము కాదన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. మీలో ఉండి నాయన మేము ఏది చేసినా అది వ్యర్థము కాదని మాతో మాట్లాడాలి. మీలో ఉంటూ మేము అన్నీ చేయాలి ప్రభు, ఇంకా చేయాలి ప్రభు. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. ఒక తెగనే నాయన, ఒక వ్యక్తి తన కుటుంబం నాయన చనిపోయినప్పుడు ఆ తెగ పూర్తిగా నాయన, ఆ తెగ నాయకుడు, ఆ తెగలో ఉన్న ప్రజలందరూ కూడా నాయన తండ్రి మిమ్మల్ని దేవుడిగా అంగీకరించారు. ఆయన ప్రాణత్యాగం, ఆయన కుటుంబ ప్రాణత్యాగం వ్యర్థం కాలేదు ప్రభు. దేవా, మేము చేసేది ఏది కూడా వ్యర్థం కాదు. మేము చేసే పని, మేము చేసే సేవ, మేము చేసే నాయన మందిరంలో ఏ చిన్న పని చేసినా నాయన, మేము ఇచ్చే కానుకలు, మేము ఇచ్చే నాయన తను ఏది కూడా వ్యర్థం కాదన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కొడుకుని ఏర్పాటు చేయడానికి మీరు ప్రేరేపించిన మీ దాసుని నాయన, వారి బృందం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. వారు వేరే వేరే ప్రాంతాలను, హైదరాబాద్ నాయన, గజ్వేల్, కరీంనగర్ ఇతర ప్రాంతాల్లో ఉండి నాయన, హైదరాబాద్ నుండి ప్రభా మీ బిడ్డలు వచ్చారు. అనేక సంవత్సరాల నుంచి వారు కలిసి అనేక మందిరాల్లో ఉన్న యవనస్తులను బలపరచడానికి వారిని మీరు వాడుకుంటున్నారు ప్రభా. వారి ప్రయాస వెనడికి వ్యర్థం కాదు. మేము చేసే ప్రార్థన, మేము చేసే సేవ, మేము మా ఉద్యోగాలు చేసుకుంటూ మాకు ఇచ్చిన దాన్ని మేము దేవుని కొరకు ఖర్చు పెడతామని ప్రభా వారు నిండు మనసుతో నీ పరిచర్యలో నాయన వారు వంతు ప్రయాసపడుతున్నారు ప్రభా. వారి ప్రయాస వ్యర్థము కాదని ప్రభా మీరు నాయన వారి గుండెల నిండా మీరు నింపారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇంకా ఈ సంవత్సరం ఈ మీటింగ్తో పూర్తి చేసుకొని రానున్న నాయన అదిగో తండ్రి 2026వ సంవత్సరంలోకి వెళ్తుండగా నూతన దర్శనాలతో, నూతన గురులతో అనేక మంది యవనస్తుల మధ్య సంఘంలో ఉన్న యవనస్తులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సేవకులను నాయన, సేవకులను ఒకవైపు సంఘంలో నాయన తండ్రి సంఘంలో ఉన్న సభ్యులను, యవనస్తులను బలపరచడానికి వారు మీరు గొప్పగా వాడుకోమని దేవా. ఈ దినం ప్రయాసపడిన ప్రతి ఒక్క సహోదరి మీరు జ్ఞాపకం చేసుకో. వంటలు వండారు ప్రభా, కూరగాయలు నాయన తండ్రి, ఇతర పనులు, పాత్రలు నాయన, సమస్తము నాయన చేసిన మీ బిడ్డల్ని వారి ప్రయాస వ్యర్థము కాదని నాయన, సమస్తాన్ని నాయన మీరు ఒక రోజు దానికి ప్రతిఫలం ఇస్తారని నాయన ఈరోజు మీరు నమ్ముతూ స్తుతిస్తూ మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా అందరి ప్రార్థన మీరు ఆలోచించినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ విన్న వాక్యము నాయన వ్యర్థం కాకూడదు నాయన. ఆ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింప దయచేసి రానున్న దినాల్లో ప్రభా నాయన తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని
యేసు నామములో తండ్రి వాయిద్యాలు వాయించిన బిడ్డల్ని, పాటలు పాడిన బిడ్డల్ని ప్రభా నాయన వారు నిన్న నుండి చేసిన ప్రతి పనిని బట్టి వారిని దీవించండి. ఎవరి బిడ్డలు ప్రభా నీ సేవలో బలంగా వాడబడ్డాను సహాయం చేయండి. వారు దీవించి మీరు మహిమ పొందుకోమని ఉదయం నుండి ఇప్పటి వరకు నాయన అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మీ దాసుని దీవించండి. వారి బృందం అంతటి మరొకసారి దీవిస్తూ యేసుక్రీస్తు నామంలో మీ దేవుని ఆశీర్వాదాలు మనకు సమస్తం దయచేయమని ఈ ప్రార్థనను వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సమాధానము, సన్నిధి కూడి ఉన్న మనందరికీ, స్థానిక సంఘ కాపరి కుటుంబానికి, వాక్య పరిచయం చేసిన దైవజనుల కుటుంబానికి, ఈ కూడికని ఏర్పాటు చేయడానికి సహకరించిన ఈ టీం అంతటికి, వాక్య పరిచయం చేసిన కుటుంబాలకి, సంగీత బృందానికి సదా తోడై నడిపించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.